ఇటీవల ప్రధాని మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ నైజర్ను ఏ దేశం ప్రకటించింది? ఈజిప్ట్, గ్రీస్, నైజీరియా, ఫిజీ. ఆన్సర్ సి. నైజీరియా. విదేశాల్లో మోదీ అందుకున్న అంతర్జాతీయ అవార్డులు ఇది 17వ పురస్కారం. నైజీరియా అవార్డును 1969లో క్వీన్ ఎలిజబెత్కు ప్రదానం చేసింది. అనంతరం రెండో వ్యక్తి మోదీ. 2024లో జరిగిన 73వ మిస్ యూనివర్స్ పోటీల్లో విజేత ఎవరు? ఏ. విక్టోరియా కెజరా హెల్విక్, చిడిమా ఎథెడ్సినా, ఫెర్నాండా బెల్ట్రాన్, సుజాత చవాంగ్శ్రీ. ఆన్సర్ విక్టోరియా కెజరా హెల్విక్. 2024 పోటీల్లో డెన్మార్క్ చెందిన 21 ఏళ్ల కెజరా హెల్విక్ నిలిచింది. ఈమె తొలి డెన్మార్క్ భామగా నిలిచింది. మెక్సికో వేదికగా జరిగిన పోటీలో 125 మంది పాల్గొన్నారు. భారతదేశంలో తొలి మహిళా బస్ డిపో సఖీ డిపోను ఎక్కడ ప్రారంభించారు? ముంబై, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్. ఆన్సర్ ఢిల్లీ. సరోజినీ నగర్లో సఖీ డిపో పేరుతో సఖీ మహిళా బస్ డిపో ఏర్పాటు చేశారు.